ఎన్నో తర్జన భర్జనలు, మరెన్నో సందేహాలు, అంతకు మించి ఆందోళనలు. ఏదైతేనేం చివరకు పోలవరం ముంపు ప్రాంతాలను రాష్ట్రంలో విలీనం దాదాపు జరిగిపోయినట్లే. వీటి పూర్వాపరాలు ఓసారి పరిశీలిస్తే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో పాలనా సౌలభ్యం కోసం తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం డివిజన్లోని 8 మండలాలు, పశ్చిమ గోదావరి అశ్వరావుపేట మండలాన్ని 1959లో ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు. ఇప్పుడు పోలవరం నిర్మాణంతో ముంపు ప్రమాదం ఉన్న 7 మండలాలను రాష్ట్రంలో తిరిగి విలీనం చేయనున్నారు. ఈ నిర్ణయంతో 337 రెవెన్యూ గ్రామాలు, 227 ఆవాస గ్రామాలు, 42,000 కుటుంబాలు, 1,90,000 జనాభా రాష్ట్రంలో కలవనుంది. 1.40 హెక్టార్ల అటవీ ప్రాంతం రాష్ట్రం సొంతం కానుంది. ఖమ్మం జిల్లాలోని 460 మెగావాట్ల పొల్లూరు జల విద్యుత్ కేంద్రం సైతం రాష్ట్రం పరమవ్వనుంది. ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా రాష్ట్రంలో కలుస్తాయి. భద్రాచలం మండలంలోని భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగిలిన ప్రాంతాలు, బూర్గంపాడు మండలంలోని శ్రీధర వేలేరు, గణపవరం, ఇబ్రహీంపేట, సీతారామనగరం, పెద్దరాయిగూడెం, గంపెనపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. చింతూరు, విఆర్పురం, కూనవరం, భద్రాచలం మండలాలు తూర్పుగోదావరిలోని రంపచోడవరం రెవెన్యూ డివిజన్లోకి వెళతాయి. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ పరిధిలో చేరనున్నాయి. ఈ 7 మండలాల విలీనంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోయ, కొండరెడ్ల సంఖ్య పెరగనుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా 39 మండలాలకు పరిమితం కానుంది. భద్రాచలం, అశ్వరావుపేట, పినపాక నియోజకవర్గాల పరిధి తగ్గిపోనుంది. పోలవరం నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రజానికానికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఆ మేరకు కసరత్తు చేస్తున్నాయి. పోలవరం ముంపునకు అనువుగా ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపేందుకు పార్లమెంట్ ఆమోదముద్ర పడినందున సాంకేతికంగా ముంపు ప్రాంతంలోని 7 మండలాలు, అందులోని 535 గ్రామాలు మన రాష్ట్రానికి దక్కనున్నాయి. గత ఫిబ్రవరి 18వ తేదీన ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారమైతే ఖమ్మం జిల్లా పరిధిలో పోలవరం ముంపు ప్రాంతాలుగా గుర్తించిన 137 గ్రామాలే ఆంధ్రప్రదేశ్లో కలిసేవి. అయితే మండలాల్లో కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో, మరికొన్ని తెలంగాణలో ఉండడం వల్ల సరిహద్దు సమస్యలు, రహదారి సమస్యలు తలెత్తుతాయనే విషయాన్ని ఆనాటి యూపీఏ ప్రభుత్వంతో పాటు ఎన్డీఏ కూటమి కూడా గుర్తించింది. ఈ బిల్లుకు సవరణలు తీసుకువచ్చి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఎన్నికల ముందు ఆ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించకుండా పక్కన పెట్టగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ముందుకు కదిలింది. తాజాగా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు ఇక రాష్ట్రపతి సంతకమే తరువాయి. ఈ బిల్లు కారణంగా ఆంధ్రప్రదేశ్కు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రతిరోజు 460 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే పొల్లూరు జల విద్యుత్ కేంద్రం ఈ చట్టంతో సీమాంధ్ర పరం కానుంది. శబరి, సీలేరు నదులు తెలంగాణ చిత్రపటం నుంచి తొలగిపోనున్నాయి. ప్రఖ్యాత పాపికొండల పర్యాటక ప్రాంతం 15,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న పాపికొండలు జాతీయ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్కు చెందనున్నాయి. 1.43 లక్షల హెక్టార్ల అడవులు సీమాంధ్రకు దక్కనున్నాయి. ఇందులో పాల్వంచ డివిజన్లో 43,000 హెక్టార్లు, భద్రాచలం డివిజన్లో 1,00,000 హెక్టార్ల అటవీ ప్రాంతముంది. 5 మండలాల్లో పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల భవనాలు, ఇతరత్రా ప్రభుత్వ ఆస్తులు, 2 మండలాల్లో పాక్షికంగా ప్రభుత్వ ఆస్తులు సీమాంధ్రకు చెందనున్నాయి. తాజా చట్టం ప్రకారం తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లో కలవనున్న గ్రామాలను ఒకసారి పరిశీలిస్తే భద్రాచలం మండలంలోని 108 గ్రామాలు, చింతూరు మండలంలో 126 గ్రామాలు, కూనవరం మండలంలో 76 గ్రామాలు, విఆర్పురం మండలంలోని 75 గ్రామాలు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్లో కలవనున్నాయి. కుక్కునూరు మండలంలోని 71 గ్రామాలు, వేలేరుపాడులోని 70 గ్రామాలు, బూర్గంపాడులోని 9 గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్లో కలవనున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2005లో ప్రారంభమైనా ఇప్పటివరకు పూర్తయిన పనులు 32% మాత్రమే. కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనులు మాత్రం 65% పూర్తయ్యాయి. కీలకమైన స్పిల్వే, డ్యాం పనులు కేవలం 12% మాత్రమే జరిగాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2005లో 10,521 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. 2010-11లో ఈ అంచనా సవరించి 16,000 కోట్లుగా నిర్ణయించగా పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే తాజా అంచనా వ్యయం 20,000 కోట్లు దాటుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున వ్యయం మొత్తం కేంద్రమే భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 5,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మరో 15,000
నుంచి 16,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఏడాదికి 4,000 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేకంగా ఓ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసినా దీనికి సీఈఓను గాని సభ్యులను గాని నియమించలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసమే ప్రధాన సమస్య కానుంది. 2005లో ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 288 గ్రామాల్లో 47,911 కుటుంబాలకు చెందిన దాదాపు 2 లక్షల మంది నిర్వాసితులవుతారని అంచనా వేశారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనే 297 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేల్చారు. వీరి కోసం 305 పునరావాస కేంద్రాలను నిర్మించాల్సి ఉంది. వీరిలో ఎక్కువ మంది గిరిజనులు. వీరి నుంచి సేకరించే భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించాలి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం 60,000 ఎకరాలు సేకరించగా కుడి, ఎడమ కాలువల కోసం 20,000 ఎకరాలు, ముంపునకు గురయ్యే ప్రాంతంలో 40,000 ఎకరాలు ఇందులో ఉన్నాయి. మరో 40,000 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ముంపు ప్రాంతాల్లో సేకరించిన భూమికి పరిహారం ఇచ్చారే తప్ప పునరావాస కాలనీల నిర్మాణం ప్రారంభం కాలేదు. భూమిని కోల్పోయిన గిరిజనులకు ప్రత్యామ్నాయంగా భూమిని ఇవ్వడం, కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం సదుపాయాలు కల్పించడం సవాళ్లతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో వేల కుటుంబాలకు పునరావాసం కల్పించడమే సవాలుగా మారింది.